అందరికీ నమస్కారం. వీడియోని ఎండ్ వరకు చూడండి. అక్షరాలు, పదాలు, వాక్యాలు మామూలుగా పెన్‌తో ఎలా రాయాలో నేర్చుకున్నాం కదా! ఇవాళ కట్ మార్కర్‌తో ఎలా రాయాలో నేర్చుకుందాం. నేను మీకు ఫస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను కదా! ప్రాజెక్ట్ వర్క్స్ చేసేటప్పుడు మా నాన్నగారితో కట్ మార్కర్స్‌తో రాయించుకునేదాన్ని హెడ్డింగ్స్ ఇంకా ఫ్రంట్ పేజెస్ అని. సో, ఇవాళ మీకోసం వీడియోలో రాపిస్తున్నాను. ఈ మార్కర్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి కట్ మార్కర్స్, ఇంకొకటి రౌండ్ మార్కర్స్. సో, ఈ రౌండ్ మార్కర్స్‌తో మనం ఇన్ని రోజులు నేర్చుకున్న ఫాంట్ ఏదైతే ఉందో, ఈ వృత్తాకారంలో అన్ని అక్షరాలు వచ్చే ఫాంట్ అది ఈజీగా రాయగలుగుతాం. సో, ఈ కట్ మార్కర్స్‌తో మనం రన్నింగ్ లెటర్స్ ఈజీగా రాయగలుగుతాం. సో, ఇవాళ మనం చూసే వీడియోలో మనం కట్ మార్కర్స్‌తో రన్నింగ్ లెటర్స్ ఎలా రాయగలుగుతామో చూపిస్తున్నాం. సో, ఈ మధ్య స్టూడెంట్స్‌కి ఈ ఫార్మాటివ్ అసెస్మెంట్స్ లాంటివి ఉంటున్నాయి కదా! దాంట్లో ప్రాజెక్ట్ వర్క్స్‌కి, రీడ్ అండ్ రిఫ్లెక్షన్స్‌కి హెడ్డింగ్స్ రాయాలి కదా! సో, వాటి కోసం అని చెప్పేసి మేము నిర్మాణాత్మక మూల్యాంకనం, పుస్తక పఠనం, సమీక్ష రచన, ప్రాజెక్ట్ పని ఇలా తెలుగులోనే రాసి చూపించాం. సో దట్ స్టూడెంట్స్‌కి హెల్ప్ అవుతుంది. ఇవి చూసి కట్ మార్కర్స్ తెచ్చుకొని ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మనకి ఇది ఈజీగా వచ్చేస్తుంది ఈ ఫాంట్. సో, ఆల్ ఐ కెన్ సే ఈజ్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేయంది ఏది రాదు. సో, ఒకసారి కట్ మార్కర్స్ తెచ్చుకొని రాసి ప్రయత్నించండి. మీకు ఏమైనా డౌట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. Thank you for watching the video. Like, share and subscribe చేయండి.